యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం స్టేట్ లీడరు కాదు జగన్, సింగిల్ ఎమ్మెల్యేవి తులసిరెడ్డి ఆరోపణ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం రాజకీయం మారింది. తెలుగుదేశం పార్టీ వచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 175 వైనాట్ 75 అని ఎన్నో విధాలుగా ఆయన ప్రగల్భాలు పలికాడు. కానీ ప్రజలు గమనించారు, నీకు 175 కాదు, కేవలం 11 ఆటికి నీకు గొప్పే అని ఆ 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు ఇచ్చినా కూడా ఇది ప్రజల పుణ్యమే అని, ప్రతిపక్షం హోదాలో నన్ను పెట్టకున్నా కూడా నేను ఒక ఎమ్మెల్యేగా పోరాడి న్యాయం చేస్తా ప్రజలకు అని, అది కూడా పులివెందుల ప్రజానీకానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక, పులివెందుల ప్రజానీకాన్ని నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేశారు కనుక నేను అసెంబ్లీకి వెళ్లాల్సిందే అనే ఆలోచన లేదు. కేవలం ముఖ్యమంత్రి 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 నువ్వు తరం కావయ్యా అని ప్రజలు నిర్ణయిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి హోదా కోసం పోరాడుతూ ఉన్నావు. ఈయనకు మెంటల్ ఎక్కింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అనుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు పోవడం ఏమిటి అని విడ్డూరంగా ఉందని ఆంధ్ర ప్రజానీకం చర్చించుకోవడంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇది పక్కన పెడితే మళ్ళీ 59 మంది గన్మెన్లు ఉన్నారు. 59 మంది గన్మెన్లు వద్దు కాదు, మాకు 139 మంది గన్మెన్లు కావాలి అంటున్నాడంట. 139 మంది గన్మెన్లు అవసరమా? అసలు ఏం జరిగింది? ఈయన రాజ్యాంగం తెలుసా? ఈయనకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది? మామూలుగా ప్రతిపక్ష హోదా కావాలి అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 11 మంది ఇచ్చారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడో, ఏం రాజకీయమో, కోర్టుకు వెళ్ళడం ఏమిటి, ప్రతిపక్ష హోదా కావాలనడం ఏమిటి, గన్మెన్లు పెంచాలన్న ఆకాంక్ష ఏమిటి? కేవలం పబ్లిసిటీ, కేవలం ఆయన మనుగడ కోసం, కేవలం ఆయన సొసైటీలో భద్రత నాకు ఈ విధంగా ఉందని చూపించుకోవడానికే. ఇది కేవలం ఆయన యొక్క సొంత నిర్ణయమా ఏమిటి పరిస్థితి? పబ్లిసిటీ కోసమా అని అన్నారు. ఎవరు అంటే తులసిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత. ఈ వీడియోలో చూడండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని? ప్రస్తుతం నాకు 59 మంది గన్మెన్లు ఉన్నారు, భద్రతా సిబ్బంది, వాళ్ళు చాలరు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 139 మంది గన్మెన్లు ఉన్నారు. నాకు మళ్ళీ 59 మందికి బదులు 139 మంది గన్మెన్లను నాకు ఇవ్వాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించమని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, నవ్వులాటగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పిరికితనానికి ఇది ఒక నిదర్శనం. 59 మంది అదే ఎక్కువ అనుకుంటుంటే అది చాలదంటే నాకు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, అందరి ఎమ్మెల్యేలతో పాటు అందరి ఎమ్మెల్యేలకు 1+1 కానీ 2+2 కానీ గన్మెన్ సౌకర్యం కల్పిస్తోంది ప్రభుత్వం. ఆ విధంగా ఆయనకు కల్పించకుండా ఉంటే 1+1 కానీ 2+2 కానీ అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే అర్థం ఉంది. నీకు 59 మందిని ఇవ్వడమే తప్పు. అలాంటిది నాకు 139 కావాలని పిటిషన్ వేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఆయనకు భద్రతకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదన్న అభిప్రాయం. ఇది కేవలం ఆయన హంగు ఆర్భాటం కోసం, ఆయన స్టేటస్ కోసం తాపత్రయం తప్ప ఆయన భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి హంగు ఆర్భాటాల కోసం గన్మెన్ సౌకర్యం ప్రొవైడ్ చేయకూడదు. కాబట్టి అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే ఆయనకు కూడా 1+1 కానీ 2+2 కానీ భద్రతా సిబ్బందిని, గన్మెన్ని ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.
ఇక రెండో విషయం, తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి, ఆ విధంగా స్పీకర్ను ఆదేశించమని హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశాడు. ఇది కూడా విడ్డూరం. ఏ ప్రతిపక్ష నాయకునిగా లేకుంటే అసెంబ్లీకి పోవా? ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడగాలనా? ఆ విధంగా ఉంటే ఆటోమేటిక్గా ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు నిబంధనల ప్రకారము, అసెంబ్లీ పార్లమెంటు నిబంధనల ప్రకారంగా ఒక పార్టీ నాయకునికి ప్రతిపక్ష హోదా రావాలి అంటే మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో లేదా లోక్సభ సభ్యుల్లో 10% ఉండాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య 175. దాంట్లో 10% అంటే 18 మంది ఉండాలి. కానీ వైకాపా పార్టీకి 11 మంది ఉన్నారు. అందువలన స్పీకరు ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. గతంలో ఎవరికైనా ఇచ్చిన సందర్భాలు లేవు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఆ రోజు కాంగ్రెస్కు 26 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటే 29 మంది కావాలా. ఒక 3 తక్కువ ఉన్నాయని ఆయనకి ఇవ్వలేదు. ఆ రోజు సిఎల్పి లీడరు పి జనార్దన్ రెడ్డి, ఆయన సిఎల్పి లీడర్గానే షైన్ అయినాడు, ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. అదేవిధంగా లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 2014లో అక్కడ 54 ఎంపీ సీట్లు ఉండాల్సింటే 54 రాలేదు, 44 వచ్చాయి కాబట్టి ఇవ్వలేదు. మళ్ళీ 2019లో 54 బదులు 52 వచ్చాయని అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఇది నిబంధనల ప్రకారం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష నాయకుని హోదా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడలేమా? గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ జయపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చేసి ఈ ప్రతిపక్ష నాయకుని హోదాలో షైన్ అయినారు. వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నా, 1-2 ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ వాదనా పట్టిమ ద్వారా బ్రహ్మాండంగా అసెంబ్లీలో పార్లమెంట్లో షైన్ అయినారు. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి, ఒక విడ్డూరమైనటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నాయకుని విషయంలో కానీ ఇటు భద్రతా సిబ్బంది విషయంలో కానీ ఆయన వేసిన పిటిషన్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, నవ్వులాటగా ఉన్నాయి.